ఈరోజే ఆదివారం, అమావాస్య మరుసటి రోజు కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు మీ యొక్క గుమ్మం దగ్గర ఇది చల్లండి. డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది. ఇక డబ్బు రావడాన్ని ఏ దైవం అలానే ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. సాధారణంగా ప్రతి మనిషి కూడా డబ్బు సంపాదించాలి, బాగా సంపాదించాలి అని కోరుకుంటూ ఉంటారు. అలానే తమ జీవితంలో డబ్బుకి లోటు అనేది ఉండకుండా తమ కుటుంబంలో ఉండే ప్రతి ఆ దైవం యొక్క అనుగ్రహంతో ఎవరూ కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అని, ఆర్థికంగా బాగుండాలి అని కోరుకుంటారు. మరి అలాంటి సమయంలో మన ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలు లేకుండా డబ్బుని సంపాదించే శక్తి సామర్థ్యం కావాలి అంటే మనం తప్పకుండా చిన్న చిన్న పరిహారాలు పాటించాలి. అందులోనూ ఆదివారం అనేది చాలా విశేషమైనటువంటి రోజు. అలానే ముఖ్యంగా ఈ రోజు అనేది దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు. ఆ దుర్గామాత యొక్క ఆశీస్సులు కలగాలి అన్నా కూడా ఈ యొక్క పరిహారాన్ని ఈరోజు చేసి చూడండి. తప్పకుండా ఆ దుర్గాదేవి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లోకి ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది. ధనం సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. అంతేకాదు మీరు తీరని కష్టంలో ఉన్న, ఆర్థిక సంక్షోభాన్ని అనుభవిస్తున్నా సరే ఈ పరిహారం చేశాక వెంటనే ఆ సమస్యల నుండి బయటపడగలుగుతాము. దుర్గామాత నవరాత్రులు 9. ఆ 9 నవరాత్రులకి చాలా ప్రత్యేకత. అమ్మవారిని ఒక్కొక్క అలంకరణలో ఒక్కొక్క రోజు అలంకరిస్తూ ఉంటారు. అయితే ఈ 9 రోజులు అమ్మవారికి ఎందుకు అంత ప్రత్యేక పూజలు చేస్తారు అంటే అమ్మవారు దేవతలను రాక్షసుల నుండి కాపాడడానికి ఒక్కొక్క రాక్షసుణ్ణి ఒక్కొక్క రోజు సంహరిస్తూ వచ్చారు. ఇలా 9 రోజులు 9 మంది రాక్షసులను సంహరించారు. ఇక చివరి రోజు రాక్షసులందరినీ సంహరించడం పూర్తయ్యాక దసరాను జరుపుకుంటూ ఉంటాము. ఇలా నవరాత్రులకి చాలా ప్రత్యేకత ఉంటుంది. మరి నవరాత్రుల్లో మొదటి రోజు ఆదివారం, అమావాస్య మరుసటి రోజు. ఈ రోజున ఇంటి సింహద్వారం వద్ద ఇది చల్లటం వల్ల మన ఇంటికి పట్టిన దుష్టశక్తి పీడ, రాక్షసుల్లా పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని దుష్ట ప్రభావాలు మన నుండి వీడి దూరంగా వెళ్ళిపోవాలి అన్నా, మన దరిదాపుల్లో కూడా ఉండకూడదు అంటే గనక ఈ పరిహారం చేయండి. ఒకవేళ మన ఇంటికి తగిలిన నరదృష్టి అనేది ఉంటే ఆ దృష్టి అనేది కేవలం ఇంటిపైనే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి పైన దుష్ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. అలా దుష్ప్రభావాల బారిన మన కుటుంబం పడితే గనక ఎప్పటికీ ఉన్నత స్థాయిలోకి వెళ్ళలేము. ఉన్నతమైన ఆలోచనలు మనకు రానే రావు. పనిపై శ్రద్ధ చూపించము. ఏకాగ్రత అనేది ఉండదు. చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. కాబట్టి ఇలాంటి సమస్యల నుండి బయటపడి బాగా సంపాదించి చేతి నిండా ధనం ఉండాలి అన్నా, లేదు మన ఖర్చులన్నీ తగ్గిపోయి సంపాదించిన సొమ్ము వృధాగా ఖర్చు కాకుండా మిగలాలి అన్నా సరే ఈ పరిహారాన్ని ఈరోజు చేయండి. తప్పకుండా మంచి ఫలితాలను మీ కళ్ళతో మీరే చూస్తారు. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పరిహారం కోసమని ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి. గాజు గ్లాసుతోనే పరిహారం చేయాలా అంటే అవును, తప్పకుండా గాజు గ్లాస్తోనే చేయాలి. ఎందుకంటే గాజు గ్లాస్కి మాత్రమే నెగిటివిటీని పీల్చుకునే శక్తి ఉంటుంది. గాజు గ్లాసుని తీసుకొని అందులో శుభ్రమైనటువంటి నీటిని పొయ్యండి. తరువాత కొంచెం పచ్చకర్పూరం వేయండి. పచ్చకర్పూరం లక్ష్మీప్రదమైనటువంటిది. పచ్చకర్పూరం యొక్క సువాసనకి దేవతలంతా కూడా ఆకర్షితులు అవుతారు. కాబట్టి పచ్చకర్పూరాన్ని వేయాలి. దాంతోపాటు చిటికెడు పసుపుని కూడా వేయాలి. పసుపు యాంటీబయోటిక్, అలానే లక్ష్మీప్రదమైనటువంటిది, మంగళకరమైనటువంటిది. ఇక పసుపుతో పాటు కొంచెం కరివేపాకు పొడిని కూడా వేయాలి. కరివేపాకు పొడి అంటే కరివేపాకుని ఎండలో ఎండబెట్టి తర్వాత మనం చేతితో నలిపితే గనక పొడిలా తయారవుతుంది. అలా నలిపిన కరివేపాకు పొడిని నీటిలో కలపాలి. ఒకవేళ మీ దగ్గర ఎండిపోయిన కరివేపాకు కానీ కరివేపాకు పొడి కానీ లేకపోతే కరివేపాకు రెబ్బలను కూడా వేసి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇక పచ్చ కర్పూరము, పసుపు, కరివేపాకు వేసి
బాగా కలిపి ఆ నీటిని మీ యొక్క గుమ్మంపై చల్లండి. అలా చల్లటం వల్ల మీ యొక్క ఆర్థిక కష్టాల నుండి మీరు బయటపడగలుగుతారు. మీ యొక్క ఇంట్లో సింహద్వారం దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల ఇంటికి తగిలిన నరదృష్టి తొలగిపోయి దైవం ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. తప్పకుండా ఈ పరిహారం పాటించండి. నరదృష్టి అనేది మీ ఇంట్లో ఎంతటి దుష్ప్రభావాలను చూపిస్తున్నా సరే ఆ దుష్ప్రభావాల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలతో ఆనందంగా జీవించగలుగుతారు. మన ఇంట్లో ఉన్న సభ్యులందరూ బాగుండాలి అని గడపను పూజిస్తూ ఉంటాము. గడపపై ఎన్నో రకాల పూలను పెట్టి అలంకరిస్తూ ఉంటాము. ద్వారలక్ష్మి పూజ అనే గుమ్మం ముందు చేస్తూ ఉంటాము. ఎందుకంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాక జరగాలి అన్నా, అమ్మవారు సంతోషంతో ఇంట్లో అడుగు పెట్టాలి అన్నా సింహద్వారం అనేది ఖచ్చితంగా శుభ్రంగా సువాసనతో ఉండాలి. అలానే సింహద్వారం దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు లేకుండా ఉండాలి. అప్పుడే మనం ఏ పరిహారం చేసినా మంచిగా ఫలిస్తుంది. అంతేకాదు దైవం యొక్క అనుగ్రహం కలుగుతుంది. దైవం మన ఇంట్లో అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపిస్తారు. కాబట్టి సింహద్వారం దగ్గర ఖచ్చితంగా శుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి. ఈ పరిహారాన్ని ఈరోజు సాయంత్రం 6 నుండి 7 లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీ డబ్బు యొక్క సమస్య ఉండదు. డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు. ఇక తెలుసుకున్నారు కదా, ఈరోజు ఆదివారం మన ఇంటి సింహద్వారం దగ్గర ఏది చల్లాలి అని. అంతేకాదు అమావాస్య మరుసటి రోజుపై కూడా అమావాస్య యొక్క ప్రభావం ఉంటుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అందుకే అమావాస్య మరుసటి రోజున మీరు ఆదివారంతో కలిసి వచ్చింది, అందులోనూ నవరాత్రుల్లో మొదటి రోజు. కాబట్టి ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.